అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం, 6గురు కన్నుమూత, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడంలో మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 6గురు దుర్మరణం. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు కంటైనర్ ఢీకొన్న ఘటనలో 6గురు దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. చిత్తూరు జిల్లాలోని నగర శివారులోని ఇరువారం కోడలిలో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న ఒక కంటైనర్ను ఢీకొట్టడంతో 6గురు అక్కడికక్కడే మరణించారు. కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు పూర్తిగా కంటైనర్ కిందకి చొచ్చుకుపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు కంటైనర్ కింద ఇరుక్కుపోవడంతో దాన్ని తొలగించడం కష్టతరంగా మారింది. కాగా ప్రమాదంలో మరణించిన వారి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ అనేది ఒక పక్క ఆపి ఉండగా అతి వేగంగా వచ్చినటువంటి కారు ఈ కంటైనర్ని ఢీకొట్టి ఏకంగా కంటైనర్ అడుగుకి అయితే వెళ్ళిపోయింది, కిందకి చొచ్చుకుపోయింది. ఆ స్పాట్లోనే 6గురు కూడా చనిపోయారు. కారు కంటైనర్ కింద ఇరుక్కుపోవడంతో దాన్ని తొలగించడం అతి కష్టంగా ఉందని అయితే చెప్తున్నారు. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నగర శివారులో ఇరువారం కోడలి దగ్గర అయితే కనుక జరిగింది.